హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మల్కం చెరువు లంకా విల్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఇది చెరువు చుట్టుపక్కల మొత్తం పార్క్ లాగా డెవలప్ చేశారు. ఇక్కడ ముందుగా కనిపించిన హార్సెస్ అయితే పిల్లలు హార్స్ రైడింగ్ చేసుకోవడానికి పెట్టారు. మనము 4 o'clock వెళ్తే చాలా బాగుంటుంది. సన్సెట్ చూసుకోవచ్చు. ఈ చెరువు చుట్టూ కొంచెం పార్క్ లాగా డెవలప్ చేసి వాకింగ్కి యూజ్ చేసుకుంటున్నారు అందరూ. నియర్ బై వాకర్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటారు. ఇక్కడ చెట్లు, చెరువు ఇవన్నీ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. మనకి చిల్డ్రన్ ఏరియా కూడా ఉంది, ప్లే ఏరియా, ఎక్సర్సైజ్ మెషిన్ ఏరియా కూడా ఉంది. అవన్నీ మీకు టోటల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అక్కడక్కడ ఇలాంటి చెట్లు చాలా బాగున్నాయి. ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్ అయితే చాలా బాగుంది, కనిపిస్తుంది కదా. ఇది చెరువు, ఇది చాలా పెద్ద చెరువు అండి. ఈ చెరువు చుట్టూ మొత్తం చెట్లు, వాకర్స్ నడవడానికి వాకింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అస్సలు రావట్లేదు. చెరువు చాలా నీట్గా క్లీన్గా ఉంది. చూడండి, అటువైపు ఇటువైపు చెరువు మధ్యలో నడవడానికి ఒక ప్లేస్ అయితే పెట్టారు. వాకింగ్ ప్లేస్ అయితే ఉంది. చూడండి, చెరువు అయితే నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చెరువు పైన అలలు అలా అలా వస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇదైతే చిల్డ్రన్ ఏరియా, ప్లే ఏరియా. రెండు వైపులా కూడా ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా. మనము ఈ చెరువు చుట్టూ నడుస్తూ ఉంటాము, చెరువు చూస్తూ. రాక్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పెద్ద పెద్ద రాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలామంది చేసుకుంటున్నారు. మేము కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. చూడండి ఎంత పెద్ద చెరువు. ఆ చెరువు చుట్టూ వాకింగ్ ప్లేస్ అండ్ పక్కనే లంకా హిల్స్ బిల్డింగ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. గచ్చిబౌలి దుర్గం చెరువు. లైటింగ్ అయితే చాలా బాగుంది, ఈవినింగ్ టైం కాబట్టి. హైదరాబాద్ రాక్స్ అని ఇలా బోర్డు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, గ్రీన్ వాటర్ అయితే ఫంగస్ పట్టి ఉంది, బట్ నో స్మెల్. స్మెల్ అయితే అస్సలు రావట్లేదు. చెరువు చుట్టుపక్కల కూడా చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది తెలియట్లేదు. ఇదైతే వాకింగ్ ప్లేస్, నడుస్తున్నారు. అక్కడక్కడ ఇట్లా డెకరేటివ్ పందిర్లాగా వేశారు. చెట్లు అయితే, క్లైంబింగ్ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ ఈవినింగ్ అయితే మనము వాకింగ్ చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్ చేసుకుంటే. ఇక్కడ చూడండి, బర్డ్స్, డక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాట్ డక్స్, స్వాన్స్ అనుకుంటాను. చూడండి, బర్డ్స్ అయితే బయటికి వచ్చేస్తున్నాయి స్లోగా, ఈవినింగ్ కావడంతో. స్విమ్ చేస్తున్నాయి.
మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడైతే స్నాక్స్ బండిస్ అయితే చాలా ఉన్నాయి. బయటకు వెళ్తే మనము స్నాక్ తీసుకెళ్ళొచ్చు పిల్లలు ఉన్న వాళ్ళైతే, లేదంటే బయట కూడా కొని తీసుకోవచ్చు. కార్నర్ బండి, పానీపూరి, చాట్, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా ఈవినింగ్ బయట పెడుతున్నారు. హాలిడేస్ టైంలో సాటర్డే సండే ఇట్లా ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు వాకర్స్ కానీ విజిటర్స్ కానీ ఎక్కువగా వస్తుంటారు. రాక్స్, ట్రీస్ అండ్ చెరువు కాంబినేషన్లో చాలా రేర్గా ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి మల్కం చెరువు. ఇక్కడ చూడండి, ఇదైతే వంతెన, చెరువు పైన ఇలా వంతెన లాగా కట్టాడు బ్రిడ్జ్. మనం ఒక రౌండ్ వేయడానికి 1/2 అవర్ అయితే పడుతుంది. చూడండి, ఆ చెరువు చుట్టుప్రక్కల మొత్తం చెట్లు అండ్ బిల్డింగ్స్, లైటింగ్, రాక్స్, హిల్స్. ఈ ప్రదేశం అయితే చాలా చాలా బాగుంది. హాలిడేస్ టైంలో కానీ సాటర్డే సండే అట్లా మీకు వీలైనప్పుడు అలా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎల్డర్స్ని కూడా తీసుకెళ్ళచ్చు. వాకింగ్ ప్లేస్ చాలా ఉంది. ఇక్కడ షటిల్స్ ఆడుకోవచ్చు. పిల్లల్ని అయితే ఇక్కడ ప్లే ఏరియాలో ఆడిపించవచ్చు. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేస్తున్నారు. రిలాక్స్ ప్లేస్ అంటే ఇదేనండి, ది బెస్ట్ ప్లేస్. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతున్నాము. లైటింగ్ అయితే చాలా ఉంది మంచిగా, మనకి భయం అనేది ఏమి ఉండదు. See this name, మల్కం చెరువు. ఇదైతే ఎంట్రన్స్ ఇది అండ్ ఎగ్జిట్ కూడా ఇదే. మధ్యలో చిన్న గేట్స్ అయితే ఉన్నాయి, బట్ మనము వెహికల్స్ ఎంట్రన్స్ దగ్గరే పార్క్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఎగ్జిట్ కూడా ఎంట్రన్స్ నుండే కావాలి. ఇక్కడ చూడండి, హార్స్ రైడింగ్ చేస్తున్నారు. ఇక్కడ ముంత మసాలా చేస్తున్నారు. మేమైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాము, 50 రూపీస్. అండ్ వన్ మోర్ థింగ్, పానీపూరి మనమే ఓన్గా రసం పట్టుకొని తాగాలి. అది మెషిన్, ఇక్కడ చిన్న చిన్న పైప్స్ ఉన్నాయి. ఆ పైప్స్ కింద మనము పూరి పెడితే అందులో వాటర్ పడుతుంది, పూరి వాటరు. అదే మనం తీసుకొని తాగాలి. చూడండి, ఇదంతా పార్క్. మనం ఆ పార్క్కు ఇంకో సైడ్, బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.